హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఫ్యాంట్ కటింగ్ గురించి చూపించబోతున్నాను విత్ పాకెట్. ఫస్ట్ మనం క్లాత్ తీసుకొని ఫ్యాంట్ క్లాత్ని 4 భాగాలుగా వేసుకోవాలి. ఇలా ఇవి 2, ఇవి 2, 4 భాగాలు ఇలా ఫోల్డింగ్ చేసుకొని పరుచుకోవాలి. ఫోల్డింగ్ ఏమో మన వైపు ఉండాలి, ఓపెనింగ్స్ మన ఆపోజిట్లో ఉండాలి. ఆ విధంగా వేసుకోండి. వేసుకున్న తర్వాత సైజ్ ప్యాంట్ ఉంటే సైజ్ ప్యాంట్ తీసుకోండి, లేకపోతే వాళ్ళ సైజ్ అనేది తీసుకొని దాన్ని బట్టి మెజర్మెంట్ని నోట్ చేసుకొని ప్యాంట్ని కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం లెగ్ సైజ్, ఓన్లీ లెగ్ సైజ్, హిప్ హైట్ కాకుండా ఓన్లీ లెగ్ సైజ్ ఎంత ఉందో మెజర్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ ఖర్చు, ఇక్కడ కుట్ట అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా తీసుకొని అక్కడి నుంచి మెజర్మెంట్ పెట్టుకోవాలి. ఓన్లీ లెగ్ హైట్ 34 ఉంది. 34కి 2 ఇంచెస్ ఎగస్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే ఫోల్డింగ్ చేసుకుంటాం కాబట్టి కింద 36 పెట్టుకోండి. 34కి 2 ఇంచెస్ పెంచితే 36 అవుతుంది. ఇక్కడ ఈ క్లాత్ మీద 36ని మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ అంచు కరెక్ట్గా ఒకే లెవెల్లో ఉందో చూసుకొని, ఎక్కువ తక్కువ ఉంటే ఒక మార్కింగ్ అనేది ఇక్కడ చేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ మార్కింగ్ నుంచి 36కి మెజర్మెంట్ పెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చింది. అదేవిధంగా ఇటుపక్క కూడా 36 ఉండే విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ 2 మార్కింగ్ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేయండి. ఇప్పుడు కిస్తా భాగం ఎంత ఉందో చూసుకోవాలి. కిస్తా భాగం ఇక్కడి నుంచి ఈ కుట్టు వరకు చూసుకోండి. 15 అనేది ఉంది. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే 16 వరకు కూడా పెంచుకోవచ్చు. 14, 15, 16 వీటిలో మీ హైట్ని బట్టి మెజర్మెంట్ పెట్టుకోవచ్చు. కానీ మనం ఈ ఓన్లీ లెగ్స్ వరకే కటింగ్ చేసుకుంటాం కాబట్టి దీన్ని మనం ఇక్కడి నుంచి ఈ కుట్టు వరకే, ఈ హిప్ పార్ట్ నుంచి కాకుండా ఈ కుట్టు నుంచి మాత్రమే మెజర్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 8 వచ్చింది. 8 లేదా 8.5, 9 ఇంచెస్ వరకు ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా అన్ని ఫోల్డింగ్స్ కరెక్ట్గా ఒకే లైన్లో ఉన్నాయా లేవా చూసుకొని ఇక్కడ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నేనైతే ఇక్కడి నుంచి చేస్తున్నాను. 8.5 పెడుతున్నాను నేను ఇక్కడ. ఇక్కడ 8.5కి పెడుతున్నాను. ఇక్కడ 2 ఇంచెస్ లెంత్ ఇలా మార్కింగ్ చేసుకోండి. 2 ఇంచెస్ లెంత్ అనేది పెంచుకోవాలి. ఇలా కర్వ్ షేప్లో మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ ఇలా
పెంచేసి ఇప్పుడు లెగ్ రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఖర్చు కాకుండా లెగ్ రౌండ్ అనేది ఇవైతే చాలా సన్నగా ఉన్నట్టుంది. 5.7 ఉంది. చాలామంది 6 ఇంచెస్ వరకు పెట్టుకుంటారు. ఇది కూడా మీ ఇష్టము. ఎంత సైజ్ పెట్టుకోవాలి అనేది 6.5 ఎంతైనా పెట్టుకోవచ్చు. టైట్‌గా కావాలంటే 5.5 అని పెట్టుకోవచ్చు. ఇక్కడ కింద లూజ్ కావాలంటే 7 వరకు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ 6 పెడుతున్నాను. 6కి ఒక 1.5 అన్న పెంచండి ఖర్చు అనేది. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్‌కి కలిసే విధంగా క్రాస్‌గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా క్రాస్‌గా కలిసే విధంగా లైన్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని ఇంకా సేమ్ ఇదే లైన్ మీద కటింగ్ అనేది చేసుకోండి. సేమ్ మనం డ్రా చేసిన లైన్ మీదే కటింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ మధ్యలో ఒక డాట్ అనేది పెట్టుకోండి. కట్. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ తోటి ఇప్పుడు మనం లెగ్స్ పై పార్ట్‌ని తీసుకోవాలి. నడుము భాగంలో ఉండేది. ఇది హైట్ ఎంత ఉంది, నడుము లూజ్ ఎంత ఉందో కూడా చూసుకోవాలి ప్యాంట్‌కి. ప్యాంట్ హైట్ వచ్చేసి 8, 8.5 ఉంది. పైన 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి కాబట్టి 8.5కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే 9.5, 10.5 ఉంటుంది. 10.5 అనేది పెట్టుకోవాలి హైట్ అనేది. హైట్ వచ్చేసి 10.5 తీసుకోండి. ఇక్కడ నడుము హైట్ వచ్చేసి క్లాత్ ఎక్కువ ఉంది, తక్కువ ఉంది దాన్ని బట్టి తీసుకోవాలి. ఎక్కువ ఉంటే డబుల్ ఫోల్డింగ్ మీద కట్ చేసుకోవాలి. తక్కువ ఉంటే 4 ఫోల్డింగ్ మీద కట్ చేసుకోండి. నాకు ఎక్కువ ఉంది కాబట్టి డబుల్ ఫోల్డింగ్ మీద కట్ చేస్తున్నాను. డబుల్ ఫోల్డింగ్ మీద నడుము హైట్ వచ్చేసి వెడల్పు వచ్చేసి 22.5. దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 23.5. 23.5 ఇక్కడ నుంచి 10.5 పెట్టుకోవాలి. ఇది ఇక్కడికి వస్తుంది. ఈ పార్ట్లో మనం జాయింట్ అనేది వేసుకోవాలి. ఈ రెండింటిని కలిపి మార్కింగ్ చేసుకోండి. ఇంకా ఇంతేనండి.
ఇంతే. ప్యాంటు కాలి భాగము, ప్యాంటు నడుం భాగం అయితే కటింగ్ చేసుకోవటం అయ్యింది. ఇప్పుడు పాకెట్ కోసం వెడల్పు 6 ఇంచెస్, హైట్ 10 లేదా 11 ఇంచెస్ ఉండే విధంగా మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా తీసుకోండి. ఇటు పక్క నుంచి పైనుంచి ఒక 6 ఇంచెస్ వరకు ఇక్కడ మార్కింగ్ చేసుకొని పాకెట్ షేప్ని డ్రా చేసుకోండి. ఈ విధంగా పాకెట్ని కట్ చేసుకోవాలి. మీ ఇష్టం, షేప్ తీసుకోకపోయినా ఇలా నార్మల్గా ఉంచుకున్నా ఓకే అవుతుంది. ఈ విధంగా పాకెట్ కోసం కటింగ్ అనేది చేసుకోవాలి. రెండు పీసులు విడివిడిగా ఉండాలి. అంతే. కటింగ్ వీడియో అయితే ఈ విధంగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్. మీకు కనుక ప్యాంట్ కటింగ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ మీ.